ఈ మధ్య కాలంలో నిద్రపోకపోవటము అంటే నిద్రలేమి అనేటువంటిది చాలా ఎక్కువైపోయింది. ఎవరిని అడిగినా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మాకు నిద్ర పట్టలేదండి. రాత్రంతా నిద్ర లేదు. నిద్రపోయి ఎన్నాళ్ళవుతుందో అసలు నిద్రకి కరువు మొహం వాచిపోయి ఉన్నాము అనేటువంటి వాళ్ళు చాలా మంది తారసపడుతున్నారు. అయితే ఈ నిద్రలేమి అనేటువంటి సమస్యకి గల అనేక కారణాల్లో మనం వాస్తులో కనుక చెక్ చేసుకున్నట్లయితే బెడ్ ప్లేస్‌మెంట్ అంటే మనం పడుకునేటువంటి మంచం ప్లేస్‌మెంట్ గూడా సరిగ్గా లేనప్పుడు లేదా వాడేటువంటి మెటీరియల్ ఏదైతే బెడ్‌ని తయారు చేసేటువంటి మెటీరియల్ సరిగ్గా లేనప్పుడు గూడా అక్కడికొచ్చి ఈ సమస్య అనేటువంటిది వస్తుంది. ప్లేస్‌మెంట్ విషయానికొస్తే మంచం ఎప్పుడు గూడా అంటే దాని హెడ్ బోర్డ్ ఏదైతే ఉంటుందో మంచానికి అదెప్పుడు గూడా దక్షిణం దిశగా పెట్టుకుని మన తల కూడా దక్షిణం దిశగా పెట్టుకోగలిగితే చాలా వరకు ఈ సమస్యలు బాగుంటాయి. అయితే చాలా మంది దక్షిణం వైపు తల పెట్టుకున్నప్పటికీను ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు చూసుకోవాల్సినటువంటి ముఖ్య అంశాల్లో ఏంటంటే మీ మంచము ఎక్కడైనా గోడలకి అంటే ఇంటి గోడలకి టచ్ అయి ఉంది అంటే దక్షిణమే కదా మా హెడ్ బోర్డ్ ఉంటుంది అని చెప్పి చక్కటి కార్వింగ్స్ చాలా అందంగా ఇంటీరియర్ పరంగా డిజైన్ చేసేసి ఆ మంచాన్ని గోడకి పూర్తిగా అతికించేసి తయారు చేస్తున్నారు. ఎప్పుడు మంచాలు అనేటువంటివి గోడకి అతుక్కోకూడదు. ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది 4 దిక్కులా ఎప్పుడు కూడా ఉండాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం. రెండోది మంచం మెటీరియల్ అనేటువంటిది చాలా అవసరం. అది చెక్కతో చేశారా లేదంటే మెటల్తో చేశారా అనేటువంటిది కూడా అవసరం. ఈ విషయానికి సంబంధించి ఇంకా షార్ట్స్ మనం చేద్దాము, ఇంకా వీడియోస్ కూడా చేద్దాము.